హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కొబ్బరి చిప్పలతో గోరింటాకుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిప్పలు వేస్ట్గా పడేసే కొబ్బరి చిప్పలు 2 తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా పగలగొట్టుకోవాలి. ఇలా పగలగొట్టుకున్న దాన్ని వేస్ట్గా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే గిన్నె మాడిపోతుంది. ఇలా అన్నీ సమానంగా వేసుకోవాలి. ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే చక్కెర వేసుకోవాలి. ఒక స్పూన్ టీ పొడి వేసుకోవాలి. చక్కెర టీ పొడి వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది ఇంకా కొంచెం చక్కగా ఎర్రగా పండుతుంది, డార్క్గా అయిపోతుంది. గోరింటాకు చెట్టు అనేది అందరి ఇళ్ళలో ఉండదు కదండి, ముఖ్యంగా సిటీలో ఉండే వాళ్ళకైతే ఉండదు కదా. అన్ని టయాల్లో గోరింటాకు నూరుకోవడం అనేది కుదరదు కదండి. ఈ పని అయితే 10 నిమిషాల్లో రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. మార్కెట్లో ఫాస్ట్ కోన్ అనేది దొరుకుతుంది, దాంట్లో కెమికల్స్ అన్నీ కలుస్తూ ఉంటాయి. మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని అయితే గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. చాలా ఎర్రగా పడుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత సర్దుకొని ఒక బౌల్ తీసుకొని మధ్యలో పెట్టాలి. ఇలా మధ్యలో పెట్టిన తర్వాత ఒక దానికి సరిపడా గిన్నెను చూసుకొని అందులో సగం వాటర్ పోసుకొని ఎక్కడ సందు లేకుండా అయితే దీని మీద పెట్టాలి ఫ్రెండ్స్. అలా సందు గ్యాప్ ఉండడం వల్ల దాంట్లో ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోతుంది, లిక్విడ్ అనేది లోపలికి అయితే దిగదు. నేను చూపిస్తున్నా అక్కడైతే సందు లేకుండా చూసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది, లిక్విడ్ అనేది అందులోకి పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అలా చుట్టూ ఆవిరి అయితే బయటకు వస్తుంది కదా. అయితే మనకి పాకం అనేది అందులోకి వస్తుంది. అది రెడీ అయ్యేటప్పుడు మనం పాకం పట్టుకున్న స్మెల్ అయితే వస్తుంది, మంచి స్మెల్. స్టవ్ మీద నుంచి దించాను. దించిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, లిక్విడ్ అనేది చాలా వచ్చింది. మా చిన్నప్పుడైతే మేము గిన్నె పాడైపోతుందని రేకు డబ్బా ఉంటే ఆ రేకు డబ్బాలోనే ఈ చిప్పలు వేసుకొని గ్లాస్ పెట్టి పొయ్యి మీద పెట్టి చేసేవాళ్ళం. కట్టెల పొయ్యి మీద క్లాత్ తీసుకొని ఆ లిక్విడ్ని అయితే బయటికి తీసేద్దాం. గోరింటాకు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి చిప్పలు అనేవి ఇలా మాడిపోతాయి, గిన్నె కూడా అలా ఉంటుంది. లిక్విడ్ ఎంత వచ్చింది. ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో మనం తీసుకుందాం. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఎలాంటి కుంకుమ ఉన్నా అందులో అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదే ఎలాంటి కుంకుమైనా వేసుకోవచ్చు. ఏ కంపెనీ కుంకుమ మీ దగ్గర ఉంటే అది వేసుకోండి. ఇలా తిక్కుగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రెడ్ కలర్లో ఉందో. మన చేతి మీద పెట్టుకున్నా కూడా అంతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకా గోరింటాకుని అయితే పెట్టుకోవడమే. ఇది మన చేతి మీదనే పెట్టుకునేటప్పుడు ఆరిపోతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడే పండిపోతుంది. 5 నిమిషాల్లోనే పండిపోతుంది ఈ గోరింటాకు. 3 డేస్ వరకు అయితే ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు నచ్చిన డిజైన్ వేసుకొని అప్పటికప్పుడు ఈ గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. నా చిన్నప్పుడైతే ఇలాంటి గోరింటాకుని తయారు చేసుకొని ఎర్రగా పండిన తర్వాత పదే పదే చూసుకొని తెగ మురిసిపోయేదాన్ని ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అందం
ప్లస్ ఆనందం, ఈ రెండు ఒక గోరింటాకు తోటే వస్తుందండి. అందం అనేది మన చేతికి పెట్టుకున్నప్పుడు కనిపిస్తుంది, ఆనందం అది పండినప్పుడు. ఈ మిగిలిన లిక్విడ్ని మనం ఖాళీ కంటైనర్ ఏదైనా ఉంటే అందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. 6 months వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బయట పెట్టుకున్నా. ఐదు నిమిషాల తర్వాత చూశాను కదా ఫ్రెండ్స్, కడుగుతున్నాను. ఎంత ఎర్రగా, ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో మీరే చూడండి. కడిగేటప్పుడు నేను చేతి వేలు అలా పైకి ఆనిచ్చాను. ఆనిచ్చినందుకే అంత ఎర్రగా పండింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. అప్పటికప్పుడు ఈ వీడియోలో చెప్తుంటే మీకు చాలా లెంత్ అనిపించిందేమో, కానీ 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. మరి గోరింటాకు పండడానికి మీరు ఇంకా ఎలా ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇలా చేయి కడుక్కున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని చేయి అంతా అప్లై చేసుకోండి, ఇంకా షైనీగా కనపడుతుంది. బాయ్ ఫ్రెండ్స్.